నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్య కాలంలో ఒక పెద్ద సమస్య ఏంటంటే గాల్ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్. రైట్. ఒకప్పట్లో మన కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా పెద్ద ప్రాబ్లమేటిక్‌గా ఉండేవి. అది ఇప్పుడు గాల్ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్. సో, ఇక్కడ ఆ స్టోన్ సైజ్ అనేది సమ్ నుంచి సెంటీమీటర్స్ వరకు వెళ్తుంది. సో, ఫస్టు అందరూ గూడా కంగారు పడకూడని విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ బాడీలో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటాయి. ఓకే. అండ్ దీని యొక్క సైజ్ రైట్ అంటే మన పప్పాయి పండు యొక్క గింజ అంటే మామూలుగా మన మిరియాలు దానికంటే కొంచెం పెద్ద సైజ్ అంటే 3 4 వరకు కూడా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. దానికంటే మించిన పరిమితిలో ఉన్నప్పుడే సమస్య అనేది మొదలవుతుంది. సో, ఈ సమస్యతో మన దగ్గరికి చాలామంది వచ్చారు. రైట్. అండ్ యూజువల్‌గా ఆల్టర్‌నేట్ థెరపీలో ఇమ్మీడియేట్‌గా ఆ గాల్ బ్లాడర్‌ని కట్ చేసి తీసి బయట పారేస్తుంటారు. ఎందుకంటే అది చాలా పలుచని సాక్ లాగా ఉంటుంది. దాన్ని ఆపరేట్ చేసి దానిలోంచి తీయడానికి అవకాశం లేదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా దాన్ని తీసేసి బయట పారేస్తున్నారు. బట్ దాని ద్వారా వచ్చే సమస్య ఏంటి అంటే రైట్ ఏదైతే ఈ గాల్ బ్లాడర్ ఉందో అది హ్యూమన్ బాడీలో డైజెషన్‌లో చాలా చాలా కీలక పాత్ర వహిస్తుంది. సో, దాన్ని తీసేసినప్పుడు ఆ గాల్ బ్లాడర్ చేసే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆల్టర్‌నేట్‌గా సప్లిమెంట్ చేసుకోవడానికి అంటే దాన్ని కంపెన్సేట్ చేసుకోవడానికి ఆ పర్సన్ లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. అంటే డైజెస్టివ్ డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే. సో, ఈ సమస్యలు మన దగ్గర చాలామంది వచ్చారు. రైట్. ఎగ్జాక్ట్ 90 డేస్‌లో ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని మనం ఎటువంటి సర్జరీ లేకుండా, గాల్ బ్లాడర్‌ని డిస్టర్బ్ చేయకుండా, దాన్ని ఆపరేట్ చేయకుండా, ఏమీ చేయకుండా ఆ స్టోన్స్ తీసి వాళ్ళకి జిప్‌లాక్ కవర్‌లో వాళ్ళకి ఏసి ఇవ్వడం అనేది జరిగింది. సో, ఇక్కడ మేజర్‌గా చూడాల్సిందేంటంటే మన ట్రీట్మెంట్‌లో ఆ స్టోన్స్ బయటకు తీసి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని ల్యాబ్ టెస్ట్ తీసుకెళ్ళి దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీకు తెలుస్తుందేంటంటే ఏ ఫుడ్ డిజార్డర్ వల్ల మీరు చేసే మిస్టేక్స్ వల్ల అంటే అది 100% మిస్టేక్స్ అవ్వకూడదు. మీ బాడీకి అది సూట్ అవ్వట్లేదు. సో, అలాంటి ఫుడ్‌ని మీరు అవాయిడ్ చేసినట్టయితే లైఫ్ లాంగ్ హెల్తీగా, హ్యాపీగా మీరు బతికేయొచ్చు. మీ గాల్ బ్లాడర్ మీతో పాటే ఉంటుంది. ఓకే. సో, బేసిక్‌గా ఇప్పుడు మనకు వచ్చే సమస్య ఏంటి అనే విషయం తెలుసుకున్నట్లయితే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్. రైట్. అంటే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల రైట్ లివర్‌లో బైల్ జ్యూస్ యొక్క క్వాంటిటీ పెరిగిపోతుంది. రైట్. సో, బైల్ జ్యూస్ యొక్క క్వాంటిటీ పెరిగిపోయినప్పుడు అది స్టోన్‌గా ఫార్మ్ అవుతుంది. క్రిస్టల్ లాగా ఫార్మ్ అవుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గాల్ బ్లాడర్‌లో కొన్ని స్టోన్స్ కనబడ్డట్టయితే లివర్‌లో దానికి 10, 20 టైమ్స్ స్టోన్స్ ఉంటాయి. సో, ఇక్కడ మనం చేసే మెథడ్ ఏంటంటే లివర్ డిటాక్సిఫికేషన్ మెథడ్ అంటాం. ఇది చాలా 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 న్యాచురల్ మెథడ్ అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎవరైనా కూడా ఈవెన్ హెల్తీ పర్సన్స్ కూడా చేసుకోవచ్చు. రైట్. ఎవ్రీ 3 మంత్స్‌కోసారి, 6 మంత్స్‌కోసారి హ్యాపీగా చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు. ఆ లివర్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. జస్ట్ లైక్ మీరు వాషింగ్ మెషిన్ ఎట్లయితే టబ్ వాష్ పెడతారో అదే యాజ్ ఇట్ ఈస్‌గా లివర్‌ని మనం టబ్ వాష్ పెట్టి లివర్‌లో ఉన్న బైల్ జ్యూస్ మొత్తం కూడా బయటికి పంపించేసేస్తాం. సో, హెల్తీగా ఉన్నవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఒకవేళ గనక స్టోన్స్ ఉన్నట్లయితే రైట్ మీరు ఎటువంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నాకు సింపుల్‌గా కాంటాక్ట్ చేసినట్లయితే మీకు సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మీ గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్స్‌ని పూర్తిగా బయటకి పంపించేయడం అనేది జరుగుతుంటుంది. సో, రావడానికి కారణాలేంటి అనే విషయానికొచ్చినట్లయితే ఎక్సెసివ్ ఫ్యాట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల రైట్, బైల్ జ్యూస్ యొక్క క్వాంటిటీ పెరిగిపోవడం వల్ల రైట్, బైల్ కాన్సంట్రేషన్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఆ స్టోన్స్ ఫామ్ అయ్యి నెమ్మదిగా రైట్ గాల్ బ్లాడర్‌లోకి వస్తాయి. ఇంకొక అపోహ ఏం జరుగుతుందంటే రైట్ అంటే మనిషి ఏది కూడా వాట్ యూ కెన్ సే మెడ దాకా వచ్చేంత వరకు కూడా మెడ మీద కత్తి వచ్చేంత వరకు కూడా దాని గురించి యాక్షన్ తీసుకోవడని అన్నట్టుగా నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వచ్చారు. నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కొంతమంది యాక్షన్ తీసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని బయటకి పంపించేసేసుకున్నారు. బట్ కొంతమంది నాకిప్పుడేం సమస్య రావట్లేదు. దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు గదా! అని రిలాక్స్ అవుతున్నారు. కానీ ఈ సమస్య నిప్పు కప్పిన నివురులాగా ఎప్పుడైనా ఎరప్ట్ అవ్వచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ట్రీమ్ జాండీస్ రావచ్చు. రైట్. అండ్ తర్వాత కొన్నిసార్లు అది గాల్ బ్లాడర్ నుంచి డక్ట్‌లోకి కూడా రావచ్చు. ఆ డక్ట్‌లో అడ్డంగా ఇరుక్కుపోవచ్చు. ఆ డక్ట్‌లో గనుక ఇరికిపోతే ఇంకా సమస్యలనేవి చాలా ఎక్కువవుతాయి. సో, మన దగ్గర ఉన్న క్లయింట్స్‌కి రైట్ ఒక బంచ్ ఆఫ్ అంటే రీసెంట్‌గా ఒక లేడీ వచ్చారు మన దగ్గర. ఆవిడ యొక్క గాల్ బ్లాడర్‌లో ఎలా అంటే మన గ్రేప్స్ బంచ్ ఉంటుంది గదా! బంచ్ ఆఫ్ గ్రేప్స్ అలా స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టోన్స్ అన్నిటి కూడా మనం హ్యాపీగా, ఈజీగా తీసి బయటకి పంపించేసేసాం. సో, సమస్య ఉన్నవాళ్ళు రైట్ ఎటువంటి వాట్ యూ కెన్ సే జంకు లేకుండా
హ్యాపీగా న్యాచురల్ మెథడ్‌లో మీరు వాటిని క్లియర్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా! ఎగ్జాక్ట్‌గా మీకు 90 డేస్ టైం పడుతుందండి. మాక్సిమం టైం. రైట్? మనం ఈ 90 డేస్‌లో 3 టైమ్స్ లివర్ డిటాక్స్ చేస్తాం. సో, ఒక్కొక్కసారి కొన్ని స్టోన్స్ చొప్పున రైట్ థర్డ్ మంత్‌లో కంప్లీట్‌గా మొత్తం స్టోన్స్ అన్నీ కూడా బయటికెళ్ళిపోతూ ఉంటాయి. రైట్? అంటే కిడ్నీ స్టోన్స్ కంటే ఇది కొంచెం డేంజర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కిడ్నీ స్టోన్స్ ఓన్లీ కిడ్నీ ఫంక్షన్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ డైరెక్ట్‌గా మీ డైజెస్టివ్ సిస్టమ్‌ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దాన్ని లైట్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. రైట్? సమస్య వచ్చినప్పుడు చూద్దామంటే మళ్ళీ చెప్పాను కదా! సమస్య తీవ్రమైనప్పుడు అప్పుడు మీకు ఓవర్‌నైట్ మళ్ళీ సర్జరీకే వెళ్ళాల్సి వస్తుంది. రైట్? సో, దీంట్లో మళ్ళీ మెరిట్స్ అండ్ డీమెరిట్స్ కింద వెళ్ళినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే మాకు ఇన్స్యూరెన్స్ ఉంది కదా! హ్యాపీగా మేము ఇన్స్యూరెన్స్‌లో సర్జరీ చేయించుకుంటామని. యెస్, హ్యాపీగా సర్జరీ చేయించుకుంటారు. మీకు ఎటువంటి ఖర్చు ఉండదు. బట్ ఆ గాల్ బ్లాడర్ లాస్ అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు కంపెన్సేట్ చేయలేరు. దీనిలో చాలా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఆ రీసెర్చ్ పేపర్స్ అన్నీ కూడా ప్రూవ్ చేశాయి. ఏంటంటే గాల్ బ్లాడర్ మన డైజెస్టివ్ సిస్టమ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాన్ని మిస్ చేసినట్టయితే మీరు లైఫ్ లాంగ్ మళ్ళీ మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అండ్ మీరు సర్జరీకెళ్తే మళ్ళీ బెడ్ రెస్ట్ వెళ్ళాల్సొస్తుంది. ఈవెన్ మీరు లాప్రోస్కోపీ సర్జరీకెళ్ళినా కూడా బెడ్ రెస్ట్ వెళ్ళాల్సొస్తుంది. అండ్ మీకు మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో, ఇవన్నీ లేకుండా రైట్ జస్ట్ సింపుల్‌గా రైట్ లివర్ డిటాక్సిఫికేషన్ రైట్ దాన్ని సింపుల్‌గా మనం ఎల్‌డి అంటాం. లివర్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మీరు ఈజీగా మీ గాల్ బ్లాడర్‌లోనే కాదు లివర్‌లో ఉన్న స్టోన్స్‌ని రైట్ ఇప్పుడు మీరు సర్జరీ ద్వారా తీసేదేంది ఓన్లీ గాల్ బ్లాడర్ స్టోన్స్ మాత్రమే తీస్తారు. లివర్‌లో ఉన్న స్టోన్స్ అలాగే మిగిలిపోతున్నాయి. సో, లివర్‌లో ఉన్న స్టోన్స్‌ని కూడా మనం తీసి అంటే కరిగిచ్చేసి బయటికి పంపించేస్తాం. కొన్నిసార్లు లివర్‌లో ఆల్కలైన్ పర్సెంటేజ్ పెరగడం వల్ల కూడా స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల అండ్ ఓవరాల్‌గా చెప్పాలంటే లివర్‌లో ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అలా ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల కూడా ఈ లివర్‌లో స్టోన్స్ ఫార్మ్ అయ్యి అది లివర్ నుంచి గాల్ బ్లాడర్‌కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, వ్యూవర్స్ అందరికీ చెప్పేదేంటంటే మనం నేచురల్ మెథడ్‌లో నేచురల్‌గా గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని ఈజీగా తీసేసుకోవచ్చు. ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు. మీరు ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసి మీ గాల్ బ్లాడర్ స్టోన్‌ని ఈజీగా బయటికి పంపించుకోవచ్చు. సో, దీంట్లో కొన్ని డైట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. రైట్ ఇందాక చెప్పినట్టుగా ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేవి. తర్వాత బైలిరుబిన్ యొక్క కాన్సంట్రేషన్ పెంచే ఫుడ్‌ని మనం అవాయిడ్ చేసుకున్నట్లయితే ఆ స్టోన్స్ వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని ఫర్దర్‌గా రాకుండా మనం హ్యాపీగా అవాయిడ్ చేయొచ్చు. సో, మన దగ్గరికి నేను ఇందాక వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా ఒక లేడీ వచ్చారు. సో, ఆవిడ యాక్చువల్‌గా గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. ఆవిడకి నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఆవిడకి కొంచెం హెసిటేషన్స్ ఉండేవి. నేను ఇక్కడ మీద ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకు? నాకు ఇన్స్యూరెన్స్‌లో ఈజీగా కవర్ అయిపోతుంది కదా! నేను చేయించుకుంటాను సర్జరీ అని చెప్పారు. సో, ఆ సర్జరీ చేయించుకోవడం వల్ల మీ లైఫ్ నుంచి గాల్ బ్లాడర్ వెళ్ళిపోతుంది. రైట్? గాల్ బ్లాడర్ వెళ్ళిపోవడమే కాకుండా మీకు ఏ డిజార్డర్ వల్ల మీ డైట్‌లో ఏ డిజార్డర్ వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయ్యాయనే విషయం మీకు తెలియకుండా పోతుంది. అంటే ఫ్యూచర్‌లో మళ్ళీ లివర్‌లో ఇంకా స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. బట్ వేరాజ్ మన మెథడ్ ద్వారా మనం ఫుడ్ రూట్ కాజ్ అయితే ఉందో దాని మీద ఫోకస్ చేస్తూ దాన్ని ఫుడ్ డైట్‌ని మార్చడం వల్ల మళ్ళీ ఫ్యూచర్‌లో ఎటువంటి స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇన్స్యూరెన్స్ ఉంది గదా అని చెప్పి సర్జరీ చేయించుకొని గాల్ బ్లాడర్‌ని తీసేయకండి. నేచురల్‌గా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ తీసేయాలి. మీ సమస్య గాల్ బ్లాడర్ కాదు. గాల్ బ్లాడర్‌లో ఉన్న స్టోన్స్. అది గుర్తుపెట్టుకోండి.